అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తిరుపతి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల నిధి కేంద్రాన్ని అనంతపురంలోనే ప్రారంభించడం జరిగిందని అన్నారు. తల్లిపాల నిధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈరోజు అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు తల్లిపాల నిధిని ఏర్పాటు చేసి తద్వారా చిన్నపిల్లలు ఎవరైతే అప్పుడే పుట్టిన చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఒక తల్లి నుంచి పాలు అందుబాటులో లేకపోతే పాలు ఇవ్వటం కానీ, లేకపోతే పొరపాటు తల్లి చనిపోయి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వాల్సిన మెడిసిన్ లాగా తల్లిపాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ తల్లిపాల నిధిని మన రాయలసీమలో మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా ఆసుపత్రిలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అర్జా స్టీల్స్ వారు తాడిపత్రి వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నిజంగా చాలా సంతోషదాయకం. ఎందుకంటే మన జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఇక్కడ డెలివరీల కోసం దాదాపు ప్రతి నెల కూడా 900 నుంచి 1200 మంది ఇక్కడ డెలివరీ అయ్యేటువంటి పేషెంట్స్ ఇక్కడ వస్తుంటారు. కాబట్టి ఇది చాలా అవసరం. ఇది అత్యంత అవసరమైనటువంటి ఒక బ్లడ్ ఏ విధంగా అవసరమో మనకి ఏదైనా ప్రాణం పోయే ఇబ్బందులు ఉన్నప్పుడు చిన్నపిల్లలకి అలాంటి అవసరం ఈ యొక్క తల్లిపాలు ఉంటాయి. కాబట్టి ఈ తల్లిపాల నిధిని ఏర్పాటు చేస్తాం. చాలామంది సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా తల్లులు కూడా ఎవరైతే ఇక్కడ డెలివరీ అవుతారో వాళ్ళు కూడా వాళ్ళ వంతు ఒక బాటిల్ లాగా అక్కడ వాళ్ళు ఇచ్చి వెళ్తే అది చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్ తరానికి. కాబట్టి ఈ యొక్క సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం అటు మంత్రి గారు సత్యకుమార్ గారు కావచ్చు, ఇటు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇటు ఎంపీ గారు నా బాధ్యతలు కావచ్చు, అందరూ కూడా అధికారులు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. అందరి రకాలు కూడా సహాయ సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ఆసుపత్రి కూడా ప్రధానంగా అనంతపురం జిల్లా ఒక కరువు సీమగా ఉంది. కాబట్టి జిల్లాకి ఎక్కువ మంది పేదలు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఇవ్వడం కోసము ఎవరైతే పేషెంట్స్ సంబంధించినటువంటి అటెండర్లు వస్తారో వాళ్ళ కోసం కూడా ఇక్కడ విశ్రాంతి ధామం కూడా ఒకటి త్వరలోనే ఇక్కడ భూమి పూజ కార్యక్రమం 75 లక్షల రూపాయలు ఎంపీ నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా అనేక సదుపాయాలు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేటువంటి ఒక అవకాశాన్ని మేము అందిపుచ్చుకొని అందరూ కలిసికట్టుగా అధికారులు, డాక్టర్లు, స్టాఫ్ అందరూ కూడా అహర్నిశలు శ్రమించి ఈ ఆసుపత్రిని మంచి ఒక ఆసుపత్రి, ఆదర్శవంతమైన ఆసుపత్రిగా ఆంధ్రప్రదేశ్లో దీన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మేమంతా పనిచేస్తాం.